ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందలి యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనమందు ప్రభువైన యేసుక్రీస్తు ఈ రీతిగా చెప్పెను. స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. పాపమునందు జన్మించిన మానవుడు తన పరిస్థితిని బట్టి అంతా మామూలుగానే ఉన్నదని అనుకొనును. కానీ తనకు రాబోయే నాశనమును గూర్చి ఏమీయూ ఆలోచించడు. కొందరైతే మేము నాస్తికులమని చెప్పుకొనుచు ఈ సత్యమును గూర్చి అంధులుగా ఉందురు. కానీ దేవుడైతే దీనిని గూర్చిన గ్రహింపు అందరికీ కలుగజేసి ఉన్నాడు. ఎవడైతే ప్రభువైన యేసు చెంత తన పాపములను ఒప్పుకొని పాపములను క్షమించుమని విశ్వాసముతో ప్రార్థించి ఆయనను ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించునో అట్టివాడు రక్షింపబడును. ఈ రీతిగా పాపములకు క్షమాపణ పొందినవాడు తిరిగి పాపమును ప్రేమించునా? లేదు కదా. ఎవడైతే పాపములకు క్షమాపణ పొంది దుష్టత్వములో కూడిన ఈ లోకము నుండి వేరై ఉండునో మరియు లోకమునకు పాప క్షమాపణను గూర్చిన మార్గమును బోధించునో, అనగా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించునో, అట్టి వానిని లోకము ద్వేషించును, వానిని బాధించును. ఈ రీతిగా పాపక్షమాపణ పొందిన వ్యక్తి యొక్క ఇట్టి పరిస్థితిని ప్రభువైన యేసుక్రీస్తు ప్రసవించుటకు సిద్ధముగా ఉన్న స్త్రీతో పోల్చుచున్నాడు. ఆమె అయితే శిశువు పుట్టగానే తన దుఃఖమును కన్నీటిని మర్చిపోయి సంతోషించును. అదే ప్రకారము ప్రభునందు విశ్వసించిన ప్రతి ఒక్కరును ప్రభు మేఘారూఢుడై తమ కొరకు వచ్చుట చూచి తమ బాధను దుఃఖమును మరచెదరు. ఈ వాక్యమును అర్థం చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసింపవలెననున్నదే మీ నిమిత్తము మా ప్రార్థన.